Hi guys. Guys, వినిపిస్తుందా అందరికి? Hope you guys are getting my voice. Hi everyone. ఎలా ఉన్నారంతా? ఏ వెంకటేష్. యా నా టూర్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్లో పరిస్థితి కూడా బాగా ఇక్కడ. ఎస్ మరి ఎక్కువ ఉంది బాగా. ఐ థింక్ ఈ రోజు పంపించారు మొత్తం మా స్టాఫ్ మెంబర్స్ అందరి రిపోర్ట్ రేపు వస్తాయి. కొన్ని పాజిటివ్ కేసు కూడా వస్తున్నాయంట, చూడాలి. ఏమీ లేదు, ఫుల్ కోల్డ్, కంప్లీట్ కాఫ్. యా టేక్ కేర్ ఎవరిబడి. ఐ థింక్ న్యూస్ కూడా చెప్తున్నారు మన ఏపీలో కూడా సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. అందరంతా everybody is there. అవును, ప్రాబ్లమ్ ఇస్ దర్ ఎవ్రీ ఏరియా, నాట్ ఓన్లీ కేరళ. యా వెంకటేష్, డౌట్స్ ఏమైనా చెప్పండి. ఎలా ఉంది టోన్? ఏమైనా మార్కెట్ అనిపిస్తుంది మీకు? న్యూట్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే కంటిన్యూ తగ్గకూడదు. డౌట్స్ ఏమైనా చెప్పండి వెంకటేష్. ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్. కమాన్ ఎవ్రీవన్. రెండో సెక్షన్ లో మెనూ ఐటమ్స్ లో సేమ్ లైన్ లో రావట్లేదు. ఓకే వెంకటేష్, మీకు ఆల్రెడీ కోడ్ పంపించినట్టు కదా, పంపించలేదా? సార్ చూపించినది దానికి కోడ్ పంపించారా? కోడ్ పంపించారు. రైట్. ఫ్లక్స్ వర్టికల్ లో హారిజాంటల్ లో చెప్పి రెండు వర్డ్స్ ఉంటాయి వెంకటేష్. మీరు హారిజాంటల్ రాసారు లేదా చెక్ చేసుకోండి, సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఓకేనా, సరే చూద్దాం. కొద్దిసేపు చెప్తాను ఈరోజు, రెస్ట్ తీసుకోవాలి. షో యూ ద థింగ్స్. ఎక్కడ మీరు అవుట్పుట్ చెప్పండి, ఇదే దేని గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఇలా మనకి ఇది లాస్ట్ క్లాస్ నేను రాసినట్టు ప్రాజెక్ట్. ఫస్ట్ మెయిల్ నాకు వచ్చింది. అది ఏమైందంటే వెంకటేష్, మీరు కరెక్షన్ చేసినప్పుడు నాకు తెలిసింది ఆ లైన్ తీసేసాను. ఒకసారి మొత్తం కోడ్ తీసేసి మళ్ళీ రాసుకోండి. వెరీ గుడ్. ఎవరో హోమ్ పేజ్ చేశారంట, చూద్దాం మీ ఫ్రెండ్స్. గుడ్, నైస్. ఇదర్ నేను అప్లోడ్ చేసినట్టు అదే ఇమేజ్ పెట్టారా మీరు? బాగుంది, నైస్. కలర్స్ కూడా కొంచెం మార్చినట్టుగా బాగుంది, నైస్ నైస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రాజెక్ట్ లో ఉన్న కష్టమైన కోడింగ్ అని కష్టమైన కోడింగ్ అని ఎంత పెట్టే లాజిక్ ఏమీ లేదు అందులో, టు బి ఫ్రాంక్. నేను చెప్తాను వెంకటేష్, చెప్పండి ఒకసారి. అంటే ఎవరు డౌట్ చేశారు? నాకు ముందు డిస్టర్బెన్స్ ఉంటుంది, మీరు పే చేయండి. క్లియర్ చేస్తారు కదా? యా ప్లీజ్.
రైట్ కుడ్ యూ ప్లీజ్ చెక్ దిస్ లింక్ ఏమైంది ఇది? వెంకటేష్ ఇది వేరు కదా, ఈ లింక్ మనం చెక్ చేయలేం కదా, అది లోకల్ సర్వర్ రన్ అవుతుంది మాత్రం మనం చేసుకోవాలి వెంకటేష్. అది అటువంటి లింక్స్ వర్కౌట్ అవ్వ వెంకటేష్. ఓ మై గాడ్, ఆ లింక్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా, మీరు సర్వర్లో పెట్టిన వర్కౌట్ అవుతుంది, సర్వర్లో పెట్టలేదు అంటే లోకల్ సర్వర్ మీ సిస్టంలో వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? లేదా మీ ఫ్రెండ్లో నేను మీకు ఏమైనా తెలిస్తే దాని పేరు ఏమంటే మనము బ్లాగింగ్ అని అట్లా మీ ఫ్రెండ్ లోడ్ చేసి పెట్టారు కదా, సరే మీ ఫ్రెండ్ ఇలా వేరే దాంట్లో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. అట్లా మీకు నెట్ఫ్లేలో కానీ నెట్ఫ్లీ కానీ ఏదైనా సర్వీస్ అందులో పెట్టండి. నేను చెప్తాను లేదా ఓకే. రిమైన్ మెంబర్స్ చాలా చెప్పండి, కష్టపడి కూడా ఏమైనా మీకు డిస్టర్బెన్స్ చేయలేదు కదా, ఓకే కొద్దిసేపు రాయించండి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మీరు ఎంత రోజు చేశారు అది చూద్దాం, ఫస్ట్ ఎంత చేశారు చెప్పండి. నేనైతే మీరు ఈ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా చెప్పమంటారా, లేదు అంటే పక్కనే సే అబౌట్ దిస్ కాంట్రాక్ట్ గురించి చెప్పిన పని సింపుల్గా ఉంటుంది. కాంట్రాక్ట్ పేజ్ గురించి చెప్పిన ఆల్రెడీ భారత్ మనం చేసేసాము, ఈ ఫుడ్ అంతా మనం చేసేసాం. కాంట్రాక్ట్ పేజ్ గురించి చెప్పిన స్టడీ చేస్తే చాలా ఈజీ రామ్లంగా. ఫోటో చేయలేదా, మనం ఫోటో చేద్దాము. మహేష్ చూద్దాం, మొత్తం ఎలా కూడా చూద్దాం. మనం ఫోటో చేయలేదా, ఫోటో చూపించిన అయితే ఇది మనం లాస్ట్ వీక్ రాసామా, అంటే లాస్ట్ వీక్ రాసింది కదా, గుర్తుంది కదా మీకు. షూర్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఉంది ప్రాక్టీస్? ఓన్లీ ఫోటో గురించి చెప్తారు, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్లాసులు ఆల్రెడీ ఈ క్లాసులన్నీ మీకు క్లియర్ కదా, ఈ క్లాసులన్నీ మీకు క్లియర్ కదా ఇవన్నీ. ఓన్లీ ఫోటో గురించి చెప్పినా మీకు, ఓన్లీ ఫోటో, ఓన్లీ ఫోటో గురించి చెప్పిన ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఫోటోలో బ్లాక్, కలర్ ఏమంటారు డిఫరెంట్ కలర్ అంటే యా చిన్నగా ఉంది ఫాంట్ సైజ్. స్టార్టింగ్ విత్ ఓకే, చాలా డౌట్ ఉందా? అలాగే ఫూటర్ పారాగ్రాఫ్ కూడా అంటాం. ఫూటర్ అదే ఫూటర్ పారాగ్రాఫ్ కూడా అప్లై చేస్తాను, దాని మీనింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే పారాగ్రాఫ్ అప్లై చేసి అయ్యే వస్తే కొంచెం తగ్గిస్తున్నాను. అదే ఫూటర్ సెట్టింగ్ లో కూడా పెడతాను. ఇది రియల్ టైం డెవలప్మెంట్ అంటే, అంటే రీయూజబిలిటీ అంటే అన్ని బయట కావాలంటే సరిపోతుంది. తర్వాత రాయగలరు రాసుకోవచ్చు మార్జిన్లో అర్థమవుతుంది ఏం రాస్తుంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఫోటోలో చూడండి మీరే, ఫోటోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఓకే సరేనా, కాలం ఓకే. అందుకే అర్థమైంది ఏం రాశారు ఆల్ ఆఫ్ యూ. ఇండివిజువల్ రాస్తాను అబ్జర్వ్ దట్ ఐ గివ్ ఇండివిజువల్. ఇది ఓవరాల్ అనమాట, అన్ని క్లాసెస్ కి ఒక కామన్ మిన్ పెట్టు, కామన్ బాటమ్ ఇచ్చాను. ఇప్పుడు నీకు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒక క్లాస్ ఇచ్చాను. డౌట్ ఏం రాస్తాను డౌట్ అబ్జర్వ్ ఎన్ని కాలమ్స్ కావాలి రాసుకోవచ్చు. పది ఇమేజ్ పెట్టుకున్నాం, ఇమేజ్ నుంచి రాసుకోవచ్చు. కాలం టూ ఇమేజ్ చూసా, కాలం టూ ఇమేజ్ ఉందా లేదా, 9 నెంబర్స్ అంటే నేను రాస్తున్నాను.
నాకు రెండు క్లాసులు కలిపి కావాలి. ఎలా రాసేసుకొచ్చా రెండు క్లాసులు కలిపి ఒకేసారి రాసేసుకొచ్చా. సరే కదా, ఇది క్లాసెస్ గురించి చిన్న ఫోటోలో హారిజంటల్ రూల్ వచ్చి చూడండి. అది కావాలంటే ఏం చేయాలి, అది కావాలంటే ఏం చేయాలి ఎవరైనా చెప్పగలరా? వాటర్, బ్యాక్గ్రౌండ్, ఈ కమెంట్ నేర్చుకొచ్చినాము. అదవుతుంది నేను ఏం రాస్తాను అంతే. వెంకటేష్ అదవుతుంది ఎంత మనం రాస్తే మీకు ఎంత అవుట్పుట్ వస్తుంది, ఏ విధమైన క్లాస్, ఏ విధమైన క్లాస్ రాయాలి, గెటింగ్ ద వర్డ్స్. ఫోటో మీద ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది మీద ఫోటో మీద. అవుట్పుట్ చూస్తే ఏం కనిపించదు కదా, అవుట్పుట్ చూడాలి, ఏం కనిపించదు. ఎందుకని కనిపించదు అవుట్పుట్? మరి ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏం ఇంప్లిమెంటేషన్ చేయాలి? ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ వెళ్ళి మళ్ళీ ఒక టీం తీసుకొని ఆ టీంలో అన్ని కూడా క్లాసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అదవుతుంది మీకు. లేదు అండర్స్టాండింగ్ వన్ టాకింగ్ రైట్. మీరు పాస్ చేయగలరు చెప్తాను. నేను ఏం చేస్తున్నా చెప్తాను. చూడండి సింపుల్గా ఫోటో చూసారా, ఫోటోలు పెట్టి దాని ఫోటో క్లాస్ పెట్టి దాన్ని మీరు రాసుకొచ్చారు. సో దట్ ఈస్ చూసారా ఏంటి, జస్ట్ మీకు చూపిస్తాను. సో విల్ యూస్ ఇన్సైడ్ దట్ ఫామ్ బైట్. చూడండి చూసాను ఎందుకు ఈ డెవలప్మెంట్ అంతా ఇది వేరే కేసు అంట. కరెక్ట్గా మీకు అవుట్పుట్ కావాలి అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ క్లాసెస్ కట్ చేయడానికి మనకి మీకు అవుట్పుట్ వచ్చింది. డోంట్ వరీ అబౌట్ దట్. చూస్తున్నారా ఇది మనకి ఎలా రావాలి, హారిజాంటల్ లైన్ వచ్చి చూడండి కనిపిస్తుంది కదా, ఈ పేరు తీసుకొచ్చేసరికి మీరు. సో దెన్ యూ కెన్ గో ఫర్ ద కాంటాక్ట్ కలర్. చూడండి ఇప్పుడు సరిపోయిన ఫోటో ఎలా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఓకే ఫామ్ లో ఫోటో ఉన్నాయి ఇప్పుడు, ఫామ్ లో ఫోటో ఉంది చూడండి. ఫామ్ వేరు ఫోటో వేరు, ఫామ్ క్లోజ్ అయిపోయింది చూసారా. చూడండి చిన్నప్పుడు అలా ఉంది. కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. అర్థమైందా? ఈ డిజైనింగ్ అంతా సిఎస్ఎస్, ఈ కంటెంట్ అంతా మీకు హెచ్టిఎంఎల్ రాస్తేనే విజిబుల్ అవుతుందా, హెచ్టిఎంఎల్ రాయకుండా విజిబుల్ అవుతుందా? హెచ్టిఎంఎల్ రాస్తే విజిబుల్ అవుతుందా, హెచ్టిఎంఎల్ రాకుండా విజిబుల్ అవుతుంది మీకు? హెచ్టిఎంఎల్ రాస్తేనే విజిబుల్ అవుతుంది. సో ఈ రోజు నేను కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ పంపిస్తాను. ఆల్రెడీ కోడ్ అంతా మీకు పంపించాను. మీరు చేయవలసింది ఏంటంటే నాకు ఒక 2 రోజులు కొంచెం బాగా తగ్గిపోతే ఓవరాల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రాస్తున్నప్పుడు ఎలా ఉంది మీకు, చేయగలము మన క్లాసెస్ అన్ని తెలుస్తున్నాయి మీకు, రియల్ టైమ్ కోర్స్ సిఎస్ఎస్ రాసుకుంటారు. తర్వాత హెచ్టిఎంఎల్ తర్వాత ఆ భావన కలుగుతుందా మీకు, ఆ యొక్క ఇది వస్తుందా మీ బ్రెయిన్లోకి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఇలా బాగా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. నాకు బాగా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక రోజు 2 రోజులు తీసుకుని నేను కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. డోంట్ వరీ, ఎవరేం ఫీల్ అవ్వలేదు కదా. ఎస్ వెంకటేష్ అలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. అగైన్ ప్రాజెక్ట్ చేయాలి, బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్. ఓకేనా, చాలా ఈజీ. ఒకసారి మీకు అర్థమైందండి, ఒకసారి మీకు అర్థమైందండి, చాలా ఈజీ కూడా ప్రాజెక్ట్, వెరీ ఈజీ, అందులో డౌట్ లేదు. చెప్పండి ఇంకా.
రైట్. ఇప్పుడు కాప్ వస్తుందని ఎక్కువ వీడియో పెట్టాను. సార్ హెడర్లో డిస్ప్లే ఇన్లైన్ కాకుండా ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేశాను. ఇన్లైన్ అంటే ఒక లైన్, బ్లాక్ అంటే మల్టిపుల్ లైన్స్. ఓకేనా? ఇన్లైన్ అంటే ఒక లైన్, బ్లాక్ అంటే మల్టిపుల్ లైన్స్. బ్లాక్ మీన్స్ మల్టిపుల్ లైన్స్. సార్ కోడ్ చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారా? ది కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సార్ వాళ్ళు అప్పుడే చెప్తాను, ఒక 2 రోజులు అయిపోతే కోడింగ్. ఓకే ఓకే వెంకటేష్. ఓకే ఓకే థ్యాంక్ యూ. క్యాచ్ పీపుల్ టుమారో. ఓకే ప్రాక్టీస్ చేయండి. బాయ్. రైట్.